అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బంగ్లాదేశ్లో ఏ పార్టీ అధికారం చేపట్టినా హిందువుల భద్రత గాలిలో దీపమనే చెప్పక తప్పదు. భారత వ్యతిరేక ఆధారంగా ఈ పార్టీలు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. పైకి మాత్రం మైనారిటీ ప్రయోజనాలకు కాపాడతామని, పొరుగు దేశంతో సామరస్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందువుల ఓటు ఎవరికి అనే ఆసక్తి సహజం. మరోవైపు హిందువులు భద్రంగా ఓటు వేసే అవకాశం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఇస్లామిక్ మత ఛాందసులు చెలరేగిపోవడం తెలిసిందే. హిందువులను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జూలై, ఆగస్టు 2024లో జరిగిన నిరసనల సందర్భంగా 650 మందికి పైగా మరణించారని, ఆ తర్వాత ఆ లెక్క 1500కి చేరుకుందని యుఎన్ నివేదిక పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్లో గతేడాది కాలంలో 522 మత హింస ఘటనలు జరిగాయని, అందులో 61 హత్యలు, 28 అత్యాచారాలు, 28 సామూహిక అత్యాచారాలు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యతా మండలి ప్రకటించింది. విగ్రహాలను అపవిత్రం చేసే విషయంలో 95 సంఘటనలు నమోదయ్యాయని వెల్లడించింది. ఇంత జరుగుతున్నా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా భారత్కు వ్యతిరేకంగా స్వయంగా ఆయన హింసను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ భారత వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలున్నాయి. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరిగాయి. శాంతి భద్రతలను నెలకొల్పడంలో, మైనార్టీలను రక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని, తీవ్రవాదులకు స్వేచ్ఛనిచ్చిందని ఆరోపణలున్నాయి. యూనస్ ఈ దాడులను ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో హింస తగ్గలేదు. ముస్లిం ఛాందసులు హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస దాడికి దిగుతున్నా ఈ దాడులను మతపరమైనవి కావని తక్కువ చేసి చూపిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీలు ప్రాణభయంతో బతుకుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతోన్న దాడులను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతకాలం బంగ్లాదేశ్ హిందువులను పట్టించుకోని అక్కడి రాజకీయ పార్టీలు ఇప్పుడు గుంభనంగా ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల ఓట్లు 8% మాత్రమే. అయినా గెలుపోటములు నిర్ణయించడంతో ఈ ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో ఏ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతీ ఇస్లామీల మధ్య ఉండబోతోంది. హిందువులతో పాటు ఇతర మైనార్టీల ఆస్తులు, దేవాలయాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అదేవిధంగా వారి మనోభావాలను గౌరవిస్తామని తెలిపింది. అన్ని మతాలకు చెందిన నాయకులకు ప్రత్యేక స్టైఫండ్ ఇస్తామని ప్రకటించింది. మతపరమైన పండుగలను ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుకునేలా రక్షణ కల్పిస్తామని తెలిపింది. అయితే మత ఛాందస పార్టీగా పేరున్న జమాతే ఇస్లామీ మాత్రం హిందువుల రక్షణపై ఆ పార్టీ పెద్దగా స్పందించలేదు. అయితే మతపరమైన మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. బిఎన్పి పార్టీ బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదమే తమ ఎజెండాగా చెబుతోంది. బంగ్లాదేశ్ ఏ దేశానికి ప్రతినిధిగా ఉండదని, సమానత్వం, ఆత్మగౌరవం ఆధారంగా మాత్రమే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటుందని ఆ పార్టీ అధినేత రెహమాన్ పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. అదేవిధంగా తమ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే సహించదని పేర్కొన్నారు. తమ దేశం అటు పాకిస్తాన్తో గానీ, ఇటు ఇండియాతో గానీ పొత్తు పెట్టుకోదని తెలిపారు. అటు ఢిల్లీ కాదు, ఇటు పిండి కాదు, బంగ్లా అన్నింటికంటే ముందుంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే జమాతే ఇస్లామీ ప్రకటనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చుట్టుప్రక్కల దేశాలతో స్నేహపూర్వక వాతావరణం పెంపొందిస్తామని ఆ పార్టీ పేర్కొంది. ప్రత్యక్షంగా పాకిస్తాన్ పేరు తీయకపోయినా ముస్లిం మెజార్టీ దేశాలకే అనుకూలంగా ఉండనున్నట్లు ప్రకటించింది. కాగా బంగ్లాదేశ్లో హిందువులు ఎంతవరకు స్వేచ్ఛగా ఓటు వేయగలరు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల సమయంలో మైనార్టీ ప్రయోజనాలను రక్షిస్తామని చెబుతున్నా వారు ఇస్లాం సెంటిమెంట్నే ప్రధానంగా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. భారత్ హిందూ వ్యతిరేకతను చూపించి సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం ద్వారా ముస్లింల ఓట్లు గుంపగత్తుగా పడేలా చూసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. హిందువులను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని హింస చేయడం, వారిపై దాడులకు దిగడం ద్వారా ఓట్లను సంపాదించుకోవచ్చు, అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టడం ద్వారా మెజార్టీ ప్రజల ఓట్లను దక్కించుకోవాలని ఛాందసవాద రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్లో ఎవరు అధికారం చేపట్టినా హిందువులకు భద్రత ఉంటుందనే గ్యారంటీ లేదని భావిస్తున్నారు.